ఈరోజు సామెతలు 13వ అధ్యాయం 19వ వచనం చూద్దామండి. ఆశ తీరుట ప్రాణమునకు తీపి. అబ్బో, చాలా బాగుందండి. దీని వివరణ చూద్దాం మనం. ఈ లోకంలో ప్రతి మనిషికి రకరకాల ఆశలు ఉంటాయి, నిజమే కదా. పిల్లలు పాస్ అయ్యారంటే వెంటనే అరే నోరు తీపి చేయండిరా అంటారు. పెళ్ళిళ్ళు సెట్ అయ్యాయంటే హలో నోరు తీపి చేసుకునే సందర్భం వచ్చింది మన పిల్లలకి అంటారు. కోరుకున్న ఉద్యోగం దొరికితే అందరికీ స్వీట్స్ పంచండిరా అంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ అండ్ స్వీట్స్ హ్యాపీగా ఎంచక్కా తినేయొచ్చు కదా. నిజమే. మరి దేవుడు కూడా మీ ఆశ తీర్చి మీరు సంతోషంగా ఉండాలని ఇష్టపడుతున్నాడు, కోరుకుంటున్నాడు. మరి అందుకోసమని ప్రతి ఆశ నెరవేరబడుతుంది కూడా. ఎందుకంటే మీ ఆశ తీరుట వలన మీ ప్రాణము ఎక్కువ కాలం చక్కగా పనిచేస్తుంది. మీరు ఎక్కువ కాలం బ్రతకడం వలన మీరు మీ కుటుంబానికి దేవుని గూర్చిన మాటలను, ఆయన చేసిన మేలులను, ఆశ్చర్య కార్యాలను, ప్రమాదాల నుంచి దేవుడు మిమ్మల్ని ఎలా కాపాడాడో వాటన్నిటిని కూడా మీ పిల్లల పిల్లలకు చెప్పవచ్చు. ఎప్పుడంటే మీరు ఎక్కువ కాలం బ్రతికినప్పుడు. అందుకే మీకోసం, మీ వంశం కోసం ఆ దేవుడే మీ ఆశలను తృప్తిపరుస్తున్నాడు. ఆఖరిగా ఒక్క మాట, ఏ మనిషి తీర్చలేని మీ ఆశలను, కోరికలను దేవుడు తీరుస్తున్నప్పుడు మరి దేవునికి ప్రతిరోజు కృతజ్ఞతలు, వందనాలు చెబుతున్నారా? ప్రతిరోజు ఆయన రుణం తీర్చుకుంటున్నారా? ఒకవేళ చేయకపోతే ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి అయినా సరే స్టార్ట్ చేయండి, ఆలస్యం చేయొద్దు. ఆల్ ది బెస్ట్. బాయ్. గాడ్ బ్లెస్ యు ఆల్.